పెళ్లి చూపులు. ఈ రోజున కొద్దిగా పద్ధతిగా ఉన్నాను రా. నాకే పెళ్లి. ఇంటికి పెద్దోడు పెద్దోడైతే చిన్నోడైతే పెళ్లి చేసే నాకు చెప్పిండేది నాయన. ఏం లే సౌండ్. ఏం లేదు పిల్లి పిల్లిలేనా? పిల్లి పిల్లి పిల్లికి సచ్చేదట్లు కొడితే కదా నాయన. వచ్చిందిలే. పెళ్లి చూపులు అంటున్నావు, ఎట్లంటే ఎట్లా కొడుతున్నావు కదప్పా. అడక తినేవాడా? మీకు కాదురా పెళ్లి చూపులు, మీ చెల్లెలకి. నీకేమన్నా బుద్ధి ఉందా? ఆ పాప 10వ తరగతి చదివే పాప పెళ్లి చేస్తావా? మాకు చేయాల్సింది నాకు మైన పెళ్లి. నీకు ఫోన్ చేస్తాను పోలీసు వాళ్ళకి. లక్షలు పోయి చదివించక నాకు అంత సీన్ లేదు. మీరు కూడా పొడిచిండేది ఏంది లేదు. మనలాంటి కుటుంబాలకి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆడ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినారు. 10th అయిపోగానే ఇంటర్కి పోయి ఆడ చేర్పిద్దాంపా. ప్రతి అమ్మాయి హృదయంలో ఒక పెద్ద కళ ఉంటుంది. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, తల్లిదండ్రులకి గర్వ కారణం అవ్వాలి. కొన్నిసార్లు పరిస్థితుల వలన, కొన్ని ఆర్థిక సమస్యల వలన ఆ కళలు ఆగిపోతూ ఉంటాయి. 10th క్లాస్ తర్వాత ఇంకా చదువు అవసరమా అనే ప్రశ్నల వల్ల చాలా మంది పిల్లల కళలు నిశ్శబ్దం అయిపోతున్నాయి. అలాంటి ప్రతి అమ్మాయికి ఒక కొత్త ఆశ, ఒక కొత్త దారి. మా ఈ శ్రీ గీతం జూనియర్ కాలేజ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఉచిత విద్య అందిస్తున్నాం. ఎవ్రీ గర్ల్ కెన్ గెట్ ఎ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ శ్రీ గీతం జూనియర్ కాలేజ్. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, సురక్షితమైన వాతావరణం, ప్రతి అడుగులో మీ తోడుగా ఉండే మార్గదర్శనం. ఇది కేవలం ఒక కాలేజ్ కాదు, మీ జీవితానికి మార్చే ఒక అవకాశం. మేము ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నామని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. ఈ ఉచిత విద్య మేము ప్రతి అమ్మాయి చదువుకోవాలి, ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేయాలి, తన కాళ్ళ మీద తను నిలబడుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఆ లైఫ్ కి తను ఇండిపెండెంట్ గా బతకడం కోసం మా వంతు సహకారం నేను ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ని ప్రతి పిల్లలకి మేము అందజేస్తున్నాం. అది నా వంతు నేను సహాయం చేయాలనుకుంటున్నాను. మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ నంబర్స్ కి కాల్ చేయండి. అడ్రస్ వచ్చేసి మన అనంతపూర్ లోని కళ్యాణదుర్గం రోడ్ లో ఉంటుంది. అక్కంపల్లి క్రాస్ శ్రీ గీతం జూనియర్ కాలేజ్. నేను చెప్పాను కాకోకుండా మీరు కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని ఎంక్వైరీ చేసుకుని ప్రతి ఒక్కటి మీకు ఓకే అనిపిస్తేనే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ యూటిలైజ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మీ వంతు సహాయం చేయండి.